హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి విలేజ్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడూ వీడియోస్ చేసి వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని అనమాట. కానీ ఈసారి ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ మాట్లాడి వీడియో చేస్తున్నాను. అంటే అలవాటు చేసుకుందాం కదా అని చెప్పేసి ఇంక ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా లాగ్ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేద్దాము. నవంబర్ 5 బుధవారం అంటే రేపు మనకి కార్తీక పౌర్ణమి. ఇది మనకి ఇవాళ నైట్ 9:30 నుండి రేపు సాయంత్రం 7:13 వరకు ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఎవరికి దానం చేయాలి, ఏవి దానం చేయాలి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం దానం చేయాలి, అసలు ఆ రోజు ఏం చేస్తే మంచిది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనకి నార్మల్ డేస్లో వచ్చే పౌర్ణమి అంటేనే చాలా స్పెషల్. అలాంటిది ఇంకా చాలా స్పెషల్ అయిన ఈ కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి ఇంకా చాలా అంటే చాలా మంచి రోజండి. అసలు మీరు ఈ మాసంలో ఏం చేసినా కూడా అది మంచి దాంట్లోకే వస్తుంది. అంటే స్నానం, దానం, జపం, దీపారాధన చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు దీపం వెలిగించినా సరే మీరు సంవత్సరం అంతా దీపారాధన చేయని పాపాలన్నీ కూడా పోతాయన్నమాట. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున అంటే రేపు ఎవరికి దానం చేస్తారు అంటే పెళ్ళైన వాళ్ళనే కాదు, ఎవరైనా సరే. ఎవరికి అంటే బ్రాహ్మణులకి, అంటే గుళ్ళో పంతులకి కానీ ఎవరికైనా బ్రాహ్మణులకి దానం చేస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఏమేమి ఇవ్వాలంటే 11 పళ్ళ అరటిపళ్ళు అస్తం. అది వచ్చేసి అస్తానికి ఓన్లీ 11 మాత్రమే ఉండాలి. 11 ఉండాలి కదా అని చెప్పేసి పండు విరిచేయడం అలాంటివి చేయకూడదండి. అస్తానికే 11 పళ్ళు ఉండాలి. 2 కొబ్బరి బొండాలు, ఇంకా పసుపు చెట్టు ఒకటి, కంద చెట్టు ఒకటి, గుమ్మడికాయ ఒకటి అనమాట, చిన్న గుమ్మడికాయ. అలాగే అదేంటంటే మా బూడిది గుమ్మడికాయ పాది యొక్క పువ్వు పిండి అదొకటి ఇవ్వాలి. దాని తర్వాత ఇంకేంటంటే స్వయం పాకం అని చెప్పేసి ఒక దానం చేస్తారనమాట. బియ్యం, పప్పులు, శనగపప్పు కొద్దిగా అన్నీ వేసి ఇస్తారనమాట కూరగాయలతోటి. అదొకటి అన్నమాట. దాని తర్వాత దీపం, ఉసిరి దీపం కూడా ఇస్తారు చాలామంది. అలా కాకుండా చలివిడితో దీపం కింద చేసి కింద 1 రూపీ కాయిన్ పెట్టి దానిపైన చలివిడి ప్రమిది పెట్టి దీపం కూడా దానం చేస్తారు. కొంచెం మందికి అయితే నోములు ఉంటాయన్నమాట అండి. నోములు ఇన్ని రకాలను ఉంటాయి, అన్ని రకాల వంటలు చేసి పెడతారనమాట దేవుడికి. లేని వాళ్ళైతే నార్మల్గా ఇలా ప్రతి సంవత్సరము కూడా ఉపవాసం ఉండాలి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిలో ఉపవాసం ఏంటంటే పొద్దుటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడైతే భోజనం చేయాలండి. మనకి తద్దులు అలాంటి వాటికైతే ఎర్లీ మార్నింగ్ అయినా తింటాము, కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజునే అలాగా కూడా అసలు తినకూడదండి. అలాగే రేపు గుడిలో 365 ఒత్తు కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. అలాగే తులసి మొక్క దగ్గర లలిత పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచిదంటండి. మీరు ఇలా రేపు కార్తీక పౌర్ణమి నాడు దానం చేయలేకపోవడం, లేదంటే నోములు చేసుకోకపోవడం లాంటివి కుదరకపోతే వచ్చే తర్వాత సోమవారాలు కూడా చేసుకోవచ్చండి. అలా దానం చేసేటప్పుడు మనకి పంతులు గారు ఒక ముత్యం లాంటిది ఒక రాడులా ఉంటుందంటండి, అది మనకి ఇచ్చి దీవిస్తారంట. అది అంత నాకు కూడా తెలియదండి, వీడియో కోసం అని చెప్పి అడిగి తెలుసుకున్నాను. సో ఏదో నాకు తెలిసినంత వరకు, అంటే ఎంతో కొంచెం మంది కాకపోతే కొంచెం మందికైనా హెల్ప్ అవుతుంది కదా అన్న ఇంటెన్షన్తో అయితే ఈ వీడియో చేస్తున్నా అండి. సో ఇంకా ఉండొచ్చు, నాకు తెలియనివి కూడా ఇంకా ఉండొచ్చు. సో అవి నేనేమన్నా వీడియోలో మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.